ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం మధుసూదన్ రావు గారు. నమస్కారం అండి. అయితే ఇవాళ మనం ఈ పశువులకు సంబంధించిన హాస్టళ్ల నిర్వహణ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా హాస్టల్ అన్న పదాన్ని ఏదో బడి పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లల విషయంలోనే వాడుతుంటాం. కానీ పశువులకు సంబంధించి కూడా హాస్టల్లో అనే పదాన్ని కొత్తగా వింటున్నాము. వాడుకలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కొత్తగానే అనిపిస్తుంది. అసలు ఈ హాస్టళ్ల భావన అనేది ఎట్లా వచ్చింది, దీని గురించి చెప్తారు? పశువుల హాస్టళ్ళు అనేది 2011లో అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి గారు సబర్కాంతా జిల్లాలోని అకోదరా అనే గ్రామంలో ఈ యొక్క హాస్టల్ అనేది ఒకటి ప్రారంభించారు. పర్యావరణ ఆర్థిక సామాజిక అనుకూలతలను కలగజేస్తూ అనువైన స్థలంలో ఈ నిర్మాణాన్ని గుజరాత్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వ్యాప్కాస్ అనే ప్రభుత్వ రంగ సంస్థ సాంకేతిక సహకారంతో దీన్ని కట్టిండ్రు. దీనికి ఒక నేపథ్యం ఏమిందంటే, సబర్కాంత జిల్లాలో హిమ్మత్ నగర్కి 7 కిలోమీటర్ల దూరంలో అకోదరా అనే గ్రామం ఉన్నది. ఈ గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం కూడా ఉన్నది. గ్రామంలోని 215 కుటుంబాల్లో 205 కుటుంబాలు పశుపోషణ కొనసాగిస్తున్నాయి. గ్రామంలోని పాడి పశువులను దృష్టిలో పెట్టుకొని 900 పశువుల కోసము ఒక్క దగ్గర వీటినన్నింటినీ కట్టి మేపేసేటట్టు ఈ యొక్క హాస్టల్ నిర్మాణాన్ని చేపట్టిండ్రు. అదేవిధంగా సమీపంలోని పశుగ్రాసం పెంచేందుకు గోచర్ భూమి, ఆ తర్వాత పశుగ్రాస నిల్వకు వసతులు, బయోగ్యాస్ ద్వారా విద్యుత్ శక్తి ఉత్పాదన, వర్మి కంపోస్టు, పాల సేకరణ గది, పశు వైద్య సౌకర్యము మరియు నీటి వసతి ఇవన్నీ కూడా కల్పించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర అయితే ఎలాగైతే పిల్లలను ఇంటి దగ్గర చదివించే బదులు హాస్టల్లో చదివిస్తే అన్ని ఖర్చులన్నీ కూడా ఒక దగ్గర అవుతాయి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా సమిష్టిగా చేసుకుంటే ఖర్చులు అనేవి తగ్గుతాయి, తర్వాత నిర్వహణ అనేది బాగా జరుగుతుంది. అదే భావనను ఈ యొక్క పశువుల హాస్టల్ కూడా వర్తింపజేసి దీన్ని 2011లో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత చాలా గ్రామాల్లో కూడా ఈ యొక్క హాస్టల్ అనేది వచ్చింది. తర్వాత కర్నూలు జిల్లా తడకనపల్లిలో అయింది. మొన్న సిద్దిపేట జిల్లాలో కూడా పొన్నాల అనే గ్రామంలో చేస్తున్నారు. ఈ విధంగా నేరేడుగొండ ప్రాంతంలో, బోత్ ప్రాంతంలో కూడా మన జిల్లాలో చేయడానికి కూడా మనం సన్నాహాలు చేస్తున్నాం. అసలు ఈ హాస్టళ్ళు అనేది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నారు? అసలు దీని ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయి ఉంటే వాటి గురించి చెప్తారు? ముఖ్యంగా దీంట్లో వీలైనంత వరకు మీకు తెలిసిందే, మనకు ఏంటంటే పాడి పరిశ్రమలో మహిళల యొక్క భాగస్వామ్యం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మహిళలపై పని భారం తగ్గించాలి అని, సమిష్టి గ్రామ వనరుల నిర్వహణ జరగాలని, మానవ ఆరోగ్య మెరుగుదల జరగాలని, అదేవిధంగా గోమూత్రం కావచ్చు, పేడ కావచ్చు, అవి సద్వినియోగం చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో పాడి పశువుల పెంపకం చేపట్టాలని, సమీకృత పశు నిర్వహణ, గోబర్ గ్యాస్ ఉత్పత్తి, సేంద్రీయ వ్యవసాయానికి చేయూత కలిగించే దిశగా చేయాలనే ముఖ్య ఉద్దేశాలతోటి ఈ హాస్టల్ అనేది సమిష్టిగా చేసుకుంటే మంచిది. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ అనేది ఏదైతే భావన ఉందో ఆ భావనతోటే అందరూ ఒకే దగ్గర పాడి పశువులు ఉంచుకొని ఎవరికి వాళ్ళే పెంచుకుంటారు. కానీ అన్ని ఒక్క దగ్గర పెంచడం వల్ల ఖర్చులన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్న భావనతోటి దీన్ని ప్రారంభించడం జరిగిందండి. హాస్టల్ల ఉద్దేశాలు చెప్పిండ్రు, మరి ఇంత మంచి ఉద్దేశాలు ఉన్నాయి. మరి ఇవి ఎక్కడెక్కడ ప్రారంభమైనాయి? ఒకవేళ మన జిల్లాలో కూడా ప్రారంభించిండ్రా? ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తారు? గతంలో చెప్పినట్టు 2011లో అకోదరా గుజరాత్లో అయింది. తర్వాత కర్నూలు జిల్లా తడకనపల్లి అనే గ్రామంలో చాలా మంచిగా విజయవంతంగా ఈ యొక్క హాస్టల్ని చేసిండ్రు. ఆ తర్వాత ఇటీవలనే సిద్దిపేట జిల్లాలో పొన్నాల అనే గ్రామంలో కూడా ఒక హాస్టల్ నిర్మాణం అనేది ఆల్మోస్ట్ పూర్తి అయింది, అది కూడా నడుస్తుంది. ఈ విధంగా మన జిల్లాలో కూడా దాన్ని చేయాలని చెప్పేసి మనం బోత్ కానీ నేరేడుగొండ మండలాల్లో చేయాలని ఒక సంకల్పించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గి గ్రామంలో ఉన్న వనరులు అనేవి కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఈ హాస్టళ్ల ప్రతిపాదన అనేది చేయడం జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఈ హాస్టళ్ల వల్ల ఏం లాభాలు ఉన్నాయి? ఆ లాభాల గురించి చెప్తారా? పశువులకు కావాల్సిన అన్ని కనీస సౌకర్యాలు ఒక చోట కల్పించడం అనేది చాలా ముఖ్యమైన లాభం ఏందన్నమాట. శాస్త్రీయ పద్ధతిలో మేపు మరియు మేలైన యాజమాన్యం ఒకే చోట జరుగుతుంది. సమగ్ర పశువైద్య సేవలు కల్పించేందుకు కూడా వీలుంటుంది. తక్కువ పనివారితో ఎక్కువ పశువులకు సేవలు అందించే అవకాశం ఉంటుంది. పశు వసతి గృహాలకు కల్పించే మౌలిక వసతులు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే షెడ్ల నిర్మాణానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇతర కట్టడాలంటే వర్మీ కంపోస్ట్ కావచ్చు, బయోగ్యాస్ వగైరాలు కూడా నిర్మించడం జరుగుతుంది. ఇక ఒక పశువుకు 6,000 రూపాయల వంతున రివాల్వింగ్ నిధులు పశు సంవర్ధక శాఖ ద్వారా లభించే అవకాశము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఒక ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తే మనం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
అన్ని రకాలైన పశుసంవర్ధక శాఖ పథకాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది. మరి విశ్రాంత పారావెట్ ఉద్యోగుల ద్వారా నిరంతర పశువైద్య సేవలు లభ్యమవుతాయి. ఒక డాక్టర్ని మాట్లాడుకుంటారు, గోపాలమిత్ర ఉంటాడు కాబట్టి ఎప్పటికప్పుడు వైద్యం లభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక పశు వసతి గృహాల నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన పశుమిత్ర కావచ్చు, గోపాలమిత్ర కావచ్చు, ప్రతిరోజు మరి అతనికి కొద్ది వేతనం చేయించడం వల్ల అతను అక్కడే ఉండి పశువులకు ఎలాంటి వైద్య సదుపాయం ఎప్పుడు కావాలన్నా కానీ అందిస్తే అవకాశం ఉంటుంది. ఇకపోతే రైతులు పశువుల కోసం ప్రత్యేకంగా కాలాన్ని అంటే సమయాన్ని కేటాయించాల అవసరం ఉండదు. ఆ సమయాన్ని వేరే వాటిలో దృష్టి పెట్టి ఆర్థికంగా లాభం పొందడమే ఈ యొక్క హాస్టల్ కావచ్చు, గోకులం కావచ్చు, దీని పేరు గోకులం అని కూడా పిలుస్తారు. ఇట్లా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఇప్పుడు ఈ ఉద్దేశాలు బాగున్నాయి, ఉద్దేశాల గురించి చెప్పిండ్రు, ఈ హాస్టల్ వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనేది చెప్పిండ్రు. ఒకవేళ ఈ పశువులకు సంబంధించిన హాస్టళ్లను ఏర్పాటు చేసుకోవాలంటే ఎట్లా ఏర్పాటు చేసుకోవాలా, దీనికి ఏమేమి వనరులు అవసరం పడతాయి, ఎట్లా ఏర్పాటు చేసుకోవాలనే దాని గురించి చెప్తారా? గ్రామంలో ముందుగా పశువులు కలిగి ఉన్న రైతులతో పశుమిత్ర అనే అతను సమావేశం ఏర్పాటు చేసి పశు వసతి గృహం ఆవశ్యకత గురించి తెలియజేయాలి. ముందు అసలు ఏంది, దాని భావన ఏంది అని తెలియజేయాలి. పశుమిత్ర ఆ గ్రామంలో పశు సంపద సర్వే చేపట్టాలి. పశువులను వసతి గృహంలో ఉంచేందుకు ఇష్టపడే రైతులను గుర్తించి వారి నుంచి ఒప్పంద పత్రాలు తీసుకోవాలి. ఎందుకంటే అందరూ పిల్లల్ని హాస్టల్ వేయడానికి ఎట్లయితే ఇష్టపడారో ఆ విధంగా పెట్టడానికి ఇష్టపడకపోవచ్చు. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఒప్పంద పత్రం తీసుకోవాలి. కనీసం 5 సభ్యులతోటి పశు వసతి గృహ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. జీరో బ్యాలెన్స్ తోటి పశు వసతి గృహం పేరు మీద బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. వీరి పర్యవేక్షణలో పశు వసతి గృహం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థలం అంటే ప్రభుత్వ స్థలం కానీ దాతలు ఇచ్చిన స్థలం కానీ గుర్తించి పంచాయతీ తీర్మానము, కమిటీ తీర్మానం తీసుకోవాలి. అట్లు గుర్తించిన స్థలంలో నీటి వసతి, విద్యుత్ సదుపాయము, రవాణా సదుపాయం వంటివి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇక కనీసం 1 ఎకరం తక్కువ కాకుండా స్థలం ఉంటే మంచిదన్నమాట. ఈ తీర్మానాలను పశుమిత్ర సంబంధిత పశు వైద్యాధికారి ద్వారా, సహాయ సంచాలకులు, ఏరియా పశు వైద్యశాల వారి ద్వారా డివిహెచ్ఓ అంటారు సంయుక్త సంచాలకులకు పంపించాలి. సంయుక్త సంచాలకులు పంపి పరిపాలన ఆమోదాన్ని తీసుకుంటారు. టెక్నికల్ శాంక్షన్ అంటారు, దాన్ని తీసుకుంటారు అన్నమాట. తదుపరి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో షెడ్ నిర్మాణం చేపట్టవచ్చు. పశువులు తాగునీటి తొట్టెలు, మేత తొట్టెలు అనేవి కూడా ఉపాధి హామీ పథకంలో చేపట్టే అవకాశం ఉంది. కావలసిన వసతులు ఏర్పాటు చేసుకున్నాక ఒప్పందం ప్రకారం రైతులను వారి పశువులు వసతి గృహంలో ఉంచేందుకు ప్రోత్సహించాలి. సాధ్యమైనంత వరకు పాడి మరియు చూడి పశువులను ఉంచేందుకు ప్రోత్సహించాలి. ఇక దానికి బీమా కలగజేయడము, ఊరూరా పశుగ్రాస క్షేత్రాల కార్యక్రమం ద్వారా పొలం లీజుకు తీసుకొని పశుగ్రాసం పండించుకోవడము, ఉత్పత్తి అయిన పాలను దగ్గరలో ఉన్న సహకార డైరీకి అందించేలా ఏర్పాట్లు చేసుకోవడము, ఇవన్నీ కనుక చేసుకుంటే ఇది ఒక సుస్థిరంగా జరిగే అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ వసతి గృహాల ఏర్పాటు అనేది ప్రభుత్వం శాఖాపరంగానే చేస్తుందా, లేక ఎవరైనా ఆసక్తి ఉన్న పాడి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పశువుల హాస్టళ్లను ఏర్పాటు చేసుకుంటాము అంటే అట్లాంటి వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉందా? ఉంటే ఈ వివరాల కోసం ఎవరిని సంప్రదించాలి, ఇది ఎట్లా, దీని గురించి చెప్పండి. ముఖ్యంగా ఈ యొక్క పాడి పశువుల హాస్టల్ అనేది కొత్త భావన ఇది. కాబట్టి దీనికి వీలైనంత వరకు ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా ఒక రైతు చేయడం అనేది ఇది వీలుపడే సమస్య కాదు. ఎందుకంటే ఒక ఊర్లో ఉండేది ముఖ్యంగా గ్రామ పంచాయతీకి, గ్రామ సర్పంచ్కి ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఈ విధంగా చేసుకోవాలని. ఇంతప్పుడు మనం కొన్ని గ్రామాల్లో చూస్తుంటే ఎన్నో పాడి పశువులు కనబడుతుంటాయి. మరి అలాంటి పాడి పశువులన్నింటినీ కూడా ఒక హాస్టల్ లాంటిది ఉంచడము, మరి ఇప్పుడు పంచాయతీ సెక్రటరీయే మనకు ఫీల్డ్ అసిస్టెంట్గా ఉంటున్నాడు కాబట్టి అతని ద్వారా ఎస్టిమేట్లు తయారు చేయించి షెడ్ నిర్మాణం చేపట్టడము, అదేవిధంగా ఉపాధి హామీలో నీటి తొట్టి నిర్మాణంకు ఉన్నది అవకాశం ఉంది, పశుగ్రాస క్షేత్రాలకు ఉన్నది, ఆ తర్వాత అజోలా పెంపకానికి ఉన్నది, మాగుడు గడ్డికి ఉన్నది. ఇవన్నీ అవకాశాలన్నీ కూడా మనము చేపట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేసుకుని ఇదొక మంచి కన్వర్జెన్స్ అంటే అందరితోటి కలుపుకొని పోయే ఒక సంస్థ. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, దాని ద్వారా కొంతమంది ఎస్సీ లబ్ధిదారులకు పాడి పశువులు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీనిధి ద్వారా ఇప్పుడు ఒక పాడి పశు కొనుగోలుకు మహిళా సంఘ సభ్యులకు 93,000 రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఏవైతే సంస్థల ద్వారా ఉన్నాయి, అదే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇప్పుడు సుమారుగా 1,00,000 రూపాయల వరకు క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు ఇంకా 60,000 ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇస్తున్నారు. ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో చేపడితే మరి పశు సంవర్ధక శాఖ కావచ్చు, గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, విజయ డైరీ అలాంటి ప్రభుత్వ సంస్థ కావచ్చు, వీళ్ళందరి సహకారంతో చేపట్టినప్పుడు గ్రామ పంచాయతీ అనేది కనుక అది ఒక
మంచి ఒక కీలకమైన ఇది కాబట్టి మంచి చిత్తశుద్ధి కనుక ఉంటే దీన్ని చేసుకుంటే ఇది ఒక ఆదర్శంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా సమీకృత పశు నిర్వహణ జరుగుతుంది కాబట్టి వనరుల యొక్క దురుపయోగం జరగదు. ఎందుకంటే 10 మంది కలిసి ఒక చాప్ కట్టర్ కొన్నారనుకోండి, వాళ్ళకు ఒక మనిషికి 2,000 పడతాయి. అదే ఒక్కడు కొంటే 20,000 పడుతుంది. కాబట్టి అందరూ కలిసి తీసుకున్న వల్ల ఇలాంటి వనరులు అన్ని సమీకరించుకోవడం కావచ్చు, అదేవిధంగా పాడి పశువుల యొక్క పెంపకం కావచ్చు. మరి పాడి పశువులు మళ్ళీ ఎవరి నిర్వహణలో వాళ్ళే ఉంటాయి, కానీ పెంచడం మాత్రం ఒక్క దగ్గర చేస్తారు అన్నమాట. ఇది ఒక మంచి ఆదర్శవంతమైన ప్రోగ్రామ్గా జిల్లాలో మనం రైతులు ఎవరికైనా ముందుకొచ్చి చేసుకుంటే, ఆదర్శ గ్రామాలంటే ఇలాంటి కూడా హాస్టల్ అనేది కూడా ఉంటేనే అదొక ఆదర్శ గ్రామం అనేది కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముందుకొచ్చి వారి యొక్క గ్రామ పంచాయతీ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఎలాంటి షెడ్ నిర్మాణం కావచ్చు, ఆ తర్వాత పశుగ్రాస పెంపకం కావచ్చు, ఇలాంటి గురించి సంబంధిత ఏపీఓ కానీ ఎంపీడీఓ గారిని సంప్రదిస్తే వాళ్ళ ద్వారా తగిన వివరాలు తీసుకోవచ్చు. ఇక పాల అమ్మకం గురించి కావచ్చు, పశుగ్రాస విత్తనాలు కావాలన్నా, సబ్సిడీ ద్వారా కావాలన్నా విజయ డైరీని సంప్రదించవచ్చు. పశు వైద్యం కావాలంటే గ్రామాల్లో చాలా చోట్ల ఇప్పుడు పశుమిత్రలు, గోపాల మిత్రలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల పాడి పశువుల యొక్క పెంపకం అనేది హాస్టల్ అనే ఒక భావనలో చేయడం వల్ల ఒక మంచి సుస్థిర దిశగా, నిర్వహణ దిశగా ఇది నడపడానికి అవకాశం ఉంటుందండి. చాలా సంతోషం మధుసూదన్ రావు గారు. మన ఈ ప్రాంతంలో ఈ పశువుల హాస్టల్లో అన్న భావన కొత్తదే అయినప్పటికీ కూడా దాని ఉద్దేశాలు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాల గురించి ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, వాటి నిర్వహణ గురించి చెప్పిండ్రు. మరి ఈ ప్రాంతంలో ఆసక్తి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ పాడి అభివృద్ధి పరచుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా లాభపడతారని, మన జిల్లాలో కూడా ఈ పాడి పరిశ్రమ అభివృద్ధికి ఇది కూడా ఒక రకమైన తోడ్పాటే అవుతుంది అని చెప్పి భావిస్తూ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.